ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 6 వచనాలను ధ్యానించుకుందాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడునైన పౌలు ఎఫెసీలోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకొనెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ప్రత్యేకమైనటువంటి దినానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఎఫెసీ పత్రిక ధ్యానించడానికి ఇది ఒక మన భాగ్యము. పౌలు రాసిన పత్రికలన్నిటిలో ఎఫెసీ పత్రిక చాలా విశేషమైనది. దీనిని అనేక మందికి ఒక ఆశీర్వాదానికి సూచనగా ఇవ్వబడినట్లు నవీన పండితులు దీని గురించి ఇది పత్రిక జాబితాలోనే ఒక మహారాణి లాంటిది అని క్వీన్ అపస్టల్ అని చెప్పి అంటారు. దేవుడు ఈ యొక్క ఎఫెసీ పత్రిక తన దాసుడైన పౌలుకు అద్భుతమైన విషయం బయలుపరిచాడు. ఎఫెసీ ప్రస్తుతానికి ఉన్న టర్కీ దేశానికి సూచిస్తుంది. ఆ దేశం ఒకప్పుడు అన్ని రంగములో చాలా ఔన్నత్యమైన స్థితి ఉండేది. ఒకేసారి వీక్షించగలిగేటట్టు కొన్ని వేల మంది వీక్షించగలిగే ఒక ఆడిటోరియం ఆ దినాల్లో వారు నిర్మించుకుని ఉండేది. అర్తమిదేవి అక్కడ ఉన్నటువంటి వారి యొక్క దేవత. కాబట్టి ఎఫెసీ పట్టణం విగ్రహార్థనకి చాలా చాలా ప్రఖ్యాతగాంచినటువంటి పట్టణము. సకల విధమైన భూత వైద్యాలు లేక విద్యలు, రకరకాల విధమైనటువంటి మంత్రతంత్రాలు అన్నీ కూడాను ఎఫెసీ పట్టణములో విపరీతంగా ఉండేది. దాన్ని నమ్ముకొని చాలామంది తమ జీవితాలు నష్టపరుచుకుంటున్నారు. అందుకు అపోస్తుడైన పౌలు, అయ్యో పిచ్చి ప్రజలారా, ఈ పూజ పునస్కారాల ద్వారా మనకు రక్షణ కలగదు అని నేటికి మన భారతదేశం ఎలా అయితే విగ్రహార్థనలతో ముదిరిపోయి ఉన్నదో ఎఫెసీ సంఘం కూడా ఆ రీతిగానే విగ్రహార్థనతో నిండిపోయినటువంటి పట్టణము. అలాంటి పట్టణ ప్రజలకు రక్షణను నడిపించడం చాలా కష్టకరము. కానీ అపోస్తుడైన పౌలు, దేవుని కృపచేతనే మనకు రక్షణ కలుగుతుంది, మనిషిని ఆయన నిర్మించినప్పుడు ఒక ప్రణాళికతో దేవుడు నిర్మించాడు అన్న గొప్ప అద్భుతమైన
అంతరార్థం ఉన్న సత్యాన్ని ఆయన ఎఫెసీ పట్టణానికి తెలియచేశాడు. రోమా పట్టణంలో ఆయన బందీగా ఉన్నప్పుడు ఎఫెసీకి, అలాగే కొలొస్సీకి, అలాగే కొన్ని సంఘానికి ఆయన ఉత్తరాలు రాస్తూ తన 2-3 ప్రయాణాలలో ఎఫెసీ సంఘాన్ని ఆయన దర్శించి బలపరిచి అక్కడ దేవుని మహత్ కార్యముల గురించి వారికి వివరించడం అనేది మనం చూస్తున్నాం. అందుకే ఆయన అందరి ఎడల దేవుని యొక్క సంకల్పం ఉంది, దేవుని చిత్తం ఉంది అని తెలియజేస్తూ, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసములైన వారికి శుభమని చెప్పి వ్రాయినది అంటున్నాడు. ఎఫెసీ సంఘంలో ఎంతమంది విశ్వాసులైన వారు ఉన్నారో, అక్కడ పరిశుద్ధులైనటువంటి బిడ్డలు ఉన్నారో, గొప్ప భక్తులు ఉన్నారో, వారందరికీ ఆయన శుభమని చెప్పి ఈ ఉత్తరాన్ని వ్రాస్తున్నారు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు చేత అపోస్తలుడుగా ఆయన నియమించబడి దేవుని సత్య సువార్త ప్రతి ఒక్కరికి బోధించడానికి ఆయన పంపబడిన అపోస్తలుడు కనుక ఎఫెసీలో ఉన్నటువంటి ప్రజలకు, ముఖ్యంగా పరిశుద్ధ భక్తులకును విశ్వాసులకును ఆయన శుభమని పత్రిక వ్రాస్తున్నాడు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. ఏ సంఘానికి అయినా ఉత్తరము రాసినా మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానము వారికి కలుగునట్లుగా తన ప్రార్థన ద్వారా అట్టి ఆశీర్వచనాలు ఆ సంఘం పట్ల ఆయన తను తెలియచేసేవాడు. ఈరోజు ఎఫెసీ సంఘాన్ని గురించి ఆలోచించినప్పుడు ఆయన అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధులైన ప్రతి ఆశీర్వాదమును, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఈరోజు ఈ విగ్రహాలు, అత్తమదేవి, ఇవన్నీ పూజ పునస్కారాలు చేయడం ద్వారా అవి మనకు ఎలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదము ఇవ్వజాలదు. అది క్షణికమైన తృప్తి కోసమే ప్రజలు రకరకాల భంగిమలతో దాన్ని పూజిస్తూ ఉంటారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించిన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడాలి. ఎందుకంటే ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. ప్రభువైన యేసు ద్వారా పరలోకమందున్న మన తండ్రి పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు ఆయన ఉచితంగా మనందరికీ అనుగ్రహించి ఉన్నాడు అనేది ఆయన ఈ పత్రిక ద్వారా తెలియచేస్తున్నాడు. దేవుడు సమస్తమైన కృప, సమస్తమైనటువంటి పరలోకపు ఆశీర్వాదమును అనుగ్రహించగలిగిన వాడు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు. ఈరోజు మనము పొందుకొని దేవుని యొక్క కృప తను ప్రభువైన యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహించింది. అది ఉచితము, కృప ఉచితం. దానికి మేకలు, కోళ్ళు, బలులు, అర్పణాలు అర్పించక్కర్లా. కృప అంటేనే ఉచితంగా దేవుని దగ్గర నుంచి మనం అందుకునేది. అందుకే కృప మహిమకు కీర్తి కలుగునట్లు దేవుడు మన ఎడల చూపించే కృప అది మహిమగలది, కీర్తినీయమైనది. కనుక అట్టి ఔన్నత్యమైనటువంటి కృప మహిమకు కీర్తి మనము కలిగించాలి, మనం కనపరచాలి. మనం ఏమై ఉన్నామో దానిని బట్టి దేవునికి మహిమపరచాలి. ప్రతి నోట రావాలి. మనం ఏదో దేవతను బట్టి స్థితికి వచ్చామని కాదు, దేవుని కృపను బట్టి ఈ స్థితికి మనం వచ్చి ఉన్నాం. దేవుడు చాలా గొప్ప కృప గలవాడు. దేవుడు చాలా గొప్ప ఔన్నత్యమైన ఆశీర్వాదానికి మూలకారకుడు. ఆయనను బట్టి మనం ఈ అనుభూతులకి వచ్చినామని మనము ధైర్యంగా చెప్పగలగాలి.
తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. పౌలు అంటాడు ఈ యొక్క ఎఫెసీ సంఘానికి, దేవుడు ముందుగానే ఒక నిర్ణయం చేశాడు. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం బట్టి నీవు నేను తనకు కుమారులు కుమార్తెలుగా ఉండాలని, తన కుమారులు కుమార్తెలుగా స్వీకరించాలని ముందుగా నిర్ణయించుకున్నాడు. తన కోసం మనను నిర్ణయించుకున్నాడు. నా ప్రియ సహోదరి, నువ్వేదో నమ్ముకున్నావు అనుకోవడం కాదు. నా ప్రియ సహోదరుడా, నువ్వు దేవునికి నమ్ముకున్నావని నిన్ను నువ్వు గొప్పలు చెప్పడం కాదు. ఈరోజు నీకు నాకు మనకు ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన మనను ఎన్నుకున్నాడు. తన కుమారులుగా తన కుమార్తెలుగా తనకు మహిమపరచడానికి ఆయన ఏర్పరచుకున్నాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ముందుగానే ఆయన మనను ఏర్పరచుకున్నాడు. మనం ఏదో నమ్ముకున్నాం కాదు, ఆయన ఏర్పరచుకున్నారు కనుక నమ్ముకున్నాం. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనను ఏర్పరచుకొనేను. ఒక 2 ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మనకు చెప్తా ఉన్నాడు అపోస్తలుడు పౌలు ద్వారా. ఏంటంటే, మనమందరము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమునై ఉండాలి. పరిశుద్ధులైన వారుగాను నిర్దోషులు అయిన వారుగాను ఆయన ఎదుట మనము నిలబడాలని జగత్పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకున్నాడు. మన మీద తనకు చాలా ప్రేమ ఉంది. ఆ ప్రేమను బట్టి ఆయన మనను ఏర్పరచుకున్నాడు, మనను ఎన్నుకున్నాడు. కనుక తన ఏర్పాటును బట్టి ఆయనకి మనం మహిమపరచుకుందాం. ఆయన ఏర్పాటును బట్టి తనను కీర్తించుకుందాం. ఆయనే కనుక ఏర్పరచుకొనకపోతే మనం ఈరోజు ఆయన యుద్ధకు రాలేము. యేసయ్య అంటాడు ఒక మాట, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచాను. ఎందుకు అంటే, మీరు నా పేరట ఏమడిగినా ఇచ్చి మీరు భూలోకంలో ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలని. ఈరోజు మీకు నాకు మనకు దేవుడిచ్చిన ఆధిక్యత చాలా గొప్పది. రండి, తలలుంచుకొని ఆయన ఇచ్చిన రక్షణ కొరకు, ఆయన కృప కొరకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకుందాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకి స్తోత్రాలు. అయ్యా, మీ మాటలు ప్రభా అపోస్తలుడు పౌలు ద్వారా మేము విని ఉన్నాం. మీ దయా సంకల్పం బట్టి, మీ చిత్త ప్రకారం అన్న చేసిన నిర్ణయం బట్టి మమ్మలను మీరు జగత్పునాది వేయబడక మునుపు ఏర్పరచుకొని మీ పిల్లలుగా, మీ కుమారులు కుమార్తెలుగా స్వీకరించినందుకు స్తోత్రాలు. మీ నామమునకే మహిమకరంగా జీవించే భాగ్యవంతులుగా చేయండి. మీ యొక్క కృపాహస్తము మాకు తోడుగా నివ్వండి ప్రభువా. ఈ ప్రశస్తమైన సమయమున వినవాక్యం మా జీవితాలకు దీవెనకరంగా ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.